ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏనుగులను దగ్గరగా వీక్షిస్తూ వాటి సంరక్షణపై అవగాహన పొందారు. ఏనుగులను సుందరంగా అలంకరించి వాటికి ఇష్టమైన మేతను అందించడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వన్యప్రాణులతో సహజీవనం, ఏనుగుల సంరక్షణ ఆవశ్యకతపై అధికారులు విద్యార్థులకు వివరించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరు అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్ అనే థీమ్తో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో ఏనుగులను సుందరంగా అలంకరించి వాటికి ఇష్టమైన మేతను అందించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలమనేరు పట్టణంలోని బ్రహ్మర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు ఏనుగుల సంరక్షణ, వన్యప్రాణులతో సహజీవనం, మానవ ఏనుగు ఘర్షణలను తగ్గించే మార్గాలపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఏనుగులు మన జాతి సంపద అని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏనుగులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వాటికి ఎలాంటి హాని చెయ్యకుండా అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు. సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచేలా సాగింది. ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం వరల్డ్ ఎలిఫెంట్ డే 2026 జరుపుకుంటున్నామండి. ఈ దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే 2026 థీమ్ వచ్చేసి బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్ అనమాట. అట్లాగే మన పల్మనేర్ టౌన్లో నారాయణ స్కూలు, తర్వాత బ్రహ్మర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ నుంచి విద్యార్థులు పిలిపించి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని సెన్సిటైజ్ చేశామండి. ఇన్ టర్న్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఫార్మర్స్ ఉంటే, ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి ఉంటే వాళ్ళని పేరెంట్స్ని సెన్సిటైజ్ చేస్తారు. ఏనుగుతో కోఎగ్జిస్టెన్స్, వైల్డ్ అనిమల్స్తో మనం కోఎగ్జిస్టెన్స్ చేయాల్సి వస్తుంది. రాను ఇవి మన జనావాసాల్లోకి వస్తుంటాయి. అందాగే మనం జాగ్రత్తలో ఉండి వాటిని కూడా జాగ్రత్తగా దాన్ని ఏం చేయకోకున్నట్ల జాగ్రత్తగా మళ్లించాలని చెప్పి కోరుతున్నాము. తర్వాత ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అటాక్స్ అనేటివి చాలా తగ్గినాయి. కాకపోతే మీరందరూ చూస్తున్నారు, చాలా స్టూడెంట్స్ అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎలిఫెంట్స్ అందరినీ వాళ్ళు కొద్దిగా గేమ్ అనే వాళ్ళు జస్ట్ ప్లేఫుల్ మూడ్లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. Good afternoon everyone and dignitaries who are there here, and first of all I thank for our management who have allotted all these places here, and management who was conducted this also I'm thanking very much, because all the students came to know about what is elephant, what are the uses of elephant, how we have to protect them. From the morning to we are speaking about elephant. In the prayer also we have conducted pledge and how we have to protect elephant and other things, and we came here and students also learnt many things, how we have to save our nature, we have to plant animals, everything we have seen here. Thank you for each and everyone. Thank you for your support also to publishing it. Thank you so much. అందరికీ బ్రహ్మర్షి స్కూల్ తరపున మేము ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్కి రావడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆగస్టు 12 వరల్డ్ ఎలిఫెంట్ డే అనమాట. వీటి గురించి పిల్లలే తెలుసుకోవాలి ఎక్కువగా. వాళ్ళే రేపు పొద్దున పెద్దయినాక వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారనమాట. ఈరోజు ఎలిఫెంట్ డే కాబట్టి ఈ పిల్లల్ని బ్రహ్మర్షి స్కూల్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనకు పలమనేరులో అయితే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎలిఫెంట్ క్యాంప్ ఉంది కాబట్టి మన అదృష్టం అది పలమనేరు ప్రజలకి. మేము ఇంక ఈరోజు ఎలిఫెంట్ డే కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాము అనమాట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లంతా మాట్లాడి ఇక్కడ వాళ్ళు ఎలిఫెంట్ క్యాంప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మేము పిల్లల్ని పిలుచుకొచ్చాము. వీళ్ళకి మనం తెలియజెప్పడం వల్ల ఆ విషయాలు అనేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారనమాట. సో ఆ విధంగా ఎలిఫెంట్ డే అసలు ఈరోజు ఎందుకు జరుపుకున్నాం, వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అడవులకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి,
మనుషుల వల్ల వాటికి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది, వాటిని ఏ విధంగా అరికట్టాలా, సో అవన్నీ కూడా ఈరోజు చిన్నపిల్లలకి ఈ స్టూడెంట్స్కి అందరికీ తెలియజెప్పడం జరిగిందనమాట. ఈరోజు ఏనుగు దినోత్సవం, ఏనుగుల దినోత్సవం సందర్భంగా మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు సో పిల్లల్ని పిలుచుకోరమ్మని చెప్తే వాళ్ళ కోరిక మేరకు పిలుచుకొచ్చినాం. సో ఇక్కడ ఏనుగుల గురించి వాటికి ఇంపార్టెన్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు పిల్లలకి కొంచెం ఏనుగులు కూడా చూపించి మనకు పొలంనేరులో ఏనుగులు ఎక్కువ కాబట్టి వాటిని ఎక్కువ హాని చేయకూడదని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలందరికీ కూడా. సో ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా వాటి ఇంపార్టెన్స్ కానివ్వండి, ఈ ఫారెస్ట్ గురించి అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడం వల్ల పిల్లలకి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ నారాయణ స్కూల్ పిల్లలందరూ కూడా పిలుచుకొచ్చాం. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.